హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయవాడ నుంచి నరసరావుపేట వెళ్తున్నాను అనమాట. సో ఎలాగ వెళ్తున్నాం కాబట్టి వీడియో తీసి పెడదామని స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే కార్లో వెళ్ళేవాడిని. 2-3 ఇయర్స్ బ్యాక్ కార్ కొన్నాను. మోస్ట్లీ కార్లోనే వెళ్ళేవాడిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దామని వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న జ్ఞాపకం ఒకటి వచ్చింది. బీటెక్లో ఉన్నప్పుడు 4 ఇయర్స్ మేము బస్ స్టాండ్ నుంచి కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. నిమ్రా కాలేజ్లో చదివేవాడినప్పుడు నేను 4 ఇయర్స్ బాగా బస్సులో వెళ్తాం, ఫుట్బోర్డ్లో ట్రావెల్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అది కాకుండా కాలేజ్కి వెళ్ళిన తర్వాత బంక్ కొడతాం, క్రికెట్ ఆడతాం, మంచి ఎంజాయ్మెంట్. ఆ రోజుల్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయారు. ఇప్పుడైతే మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాత్రమే మనకి కాంటాక్ట్లో ఉంటారనమాట. అప్పుడైతే అసలు పక్కన ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటానే ఉండేవాళ్ళు. చిన్న మెమరీస్ గుర్తొచ్చి మళ్ళీ వీడియో చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఇంకా వేరే ఏమన్నా మంచి కంటెంట్ ఏమైనా దొరుకుతుందేమో ట్రావెలింగ్లో చూసి చెప్తాను. ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తాను. బాయ్ గైస్. చూడండి, అందరూ బస్సుల కోసం అలా వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇది హైదరాబాద్ వెళ్ళేది స్టాప్ అనమాట. ఇక్కడ అన్ని హైదరాబాద్ బస్సులు అవుతాయి. విజయవాడ బస్ స్టాండ్ అంటేనే బస్ స్టాండ్. ఇలాంటి బస్ స్టాండ్ మీకు ఎక్కడ దొరకదు. హైదరాబాద్ బస్ స్టాండ్ చూసినా ఇంత నీట్గా ఉండదు, మెయింటెనెన్స్ ఇలా ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. షాప్స్ అన్నీ నీట్గా క్లీన్గా, కింద మొత్తం మెయింటెనెన్స్ సూపర్ ఉంటుంది. విజయవాడ అంటే విజయవాడ బ్రో. విజయవాడ విఎంసీ అంటే అసలు హైలైట్ అనమాట. స్మార్ట్ సిటీస్లో ఒకటి అనమాట విజయవాడ సిటీ. ఎప్పుడన్నా ఫుడ్ దొరకలేదు అనిపిస్తే ఎవరైనా ఫస్ట్ వచ్చేది ఎక్కడికంటే బస్ స్టాండ్ వస్తారు. ఎందుకంటే ఇది 24/7 ఉంటుంది. 24/7 ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. బాగా ఫేమస్ అనమాట. ఇంతకుముందు టిఫిన్స్ అన్నీ బాగుండేవి, కొంచెం కాస్ట్ తక్కువలోనే ఉండేవి. ఈ మధ్యన బాగా పెంచినట్టున్నారు. మళ్ళీ అన్నీ ఉంటాయి. ఫుడ్ స్ట్రీట్ స్టార్ట్ చేయకముందు మోస్ట్లీ ఎక్కడికే వచ్చేవాళ్ళు. ఫుల్ బిజీ ఉండేది నైట్స్. ఇది మనం ఇప్పుడు నరసరావుపేట వెళ్ళాలి కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 10-9 దగ్గర ఉన్నాము. రష్ అయితే మామూలుగా లేదు. ఈవినింగ్ 4 o'clock కదా, అందరు రెడీ అయ్యారు ఇళ్ళకి వాటికి వెళ్తానికి. అదేనో ఫెస్టివ్ సీజన్ కూడా దగ్గర ఉంది కదా, బాగా రద్దీ ఉందన్నమాట. చూడండి ఎలా ఉంది. మోస్ట్లీ ఇలాంటి టైంలో మన ఓన్ వెహికల్స్లో వెళ్తాం చాలా బెస్ట్. మీకు సీట్లు దొరకడం కూడా చాలా కష్టం అన్నమాట. వెళ్ళి బస్సులో సీట్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని మనం కూడా ఖర్చు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫుల్ రష్, అక్కడ ఒక్క సీటు కూడా లేదు. అన్న ఏమన్నా ఖాళీ ఉన్నాయా సీట్స్? లోపల ఖాళీ ఏమైనా ఉన్నాయా? సీట్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయా? ఉందా? ఎక్కడ మీ పక్కన? ఉంచండి, వస్తున్నా. ఉంచండి. ఒక సీట్ దొరికింది ఫైనల్గా. బస్సు మంచి ఫుల్ బిజీ, రష్, అసలు జనాలు కొట్టుకుంటున్నారు. బస్సు అయితే ఫుల్ రష్ ఉంది. ఈ సీటు కూడా దొరకలేదు. గుంటూరు వరకు వచ్చేసాం. కొంతమంది దిగుతున్నారు గుంటూరులో. తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది బస్సు. అందరూ లేడీసే ఉన్నారు బస్ నిండా. మొత్తం ఖాళీ అయిపోతుంది గుంటూరులో. ఫైనల్గా అయితే మనం నరసరావుపేట వచ్చేసాం. నరసరావుపేటలో ఫేమస్ ఏంటంటే, మీకు ఏ స్టేట్కి వెళ్ళినా టిఫిన్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. అదేనో ఇందాక చెప్పే కదా, టెంపుల్స్ పూజలు బాగా చేస్తారు ఇక్కడ. టెంపుల్స్ ఎక్కువ, పూజలు బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే
వీళ్ళకి కోడెల శివప్రసాదరావు ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యే చేసినప్పుడు కొంచెం బాగా డెవలప్ చేసినట్టున్నారు. అయితే ఎక్కడా లేనట్టు వీళ్ళకి గ్రౌండ్ ఒకటి ఉంటుంది, పెద్ద గ్రౌండ్. ఈ నరసరావుపేటలో ఉన్న మోస్ట్లీ పిల్లలు అందరూ వాకింగ్ చేసేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం చక్కగా గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్లో వాకింగ్ చేస్తారు, క్రికెట్ ఆడుకుంటారు, చాలా బాగుంటుంది. ఈవెన్ విజయవాడలో కూడా ఒక స్టేడియం తప్ప మీకు ఇంకా ఎక్కడ ఏం కనపడవు. అది స్టేడియం కూడా మరీ దారుణంగా తయారు చేశారు, కానీ ఇప్పుడు ఇంతకుముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గోల్డ్ కొంచెం తక్కువ రేట్కి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవి ఉండవంట గోల్డ్కి. చూపిస్తాను, షాప్స్ అవన్నీ చూపిస్తాను నేను. ఇది డీమార్ట్ అనమాట, నరసరావుపేటలో డీమార్ట్. చూద్దాం, ఇది బిలాల్ బిర్యానీ అనమాట. దీనిలో ఒకసారి ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగుంది, కానీ రెండోసారి తిన్నప్పుడు మోషన్స్ చేసి లోపల చాలా దారుణంగా తయారయ్యారు. ఏదో చేంజ్ అయింది, అప్పుడు ఏదో కలిపినట్టున్నారు వాళ్ళు. ఇది నరసరావుపేట మెయిన్ రోడ్డు, షాప్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమన్నా షాపింగ్ చేయాలన్నా, గోల్డ్ కొనాలన్నా, బట్టలు ఏమన్నా కొనాలన్నా అన్నీ ఇక్కడే అనమాట. చాలా ఫేమస్. చూడండి, అన్నీ గోల్డ్ షాప్సే ఉంటాయి మీకు కనిపించేవన్నీ. ఈ గోల్డ్ షాప్లో ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ. విజయవాడలో అయితే మాకు దోలు దీప్ చేస్తారు. మేకింగ్ ఛార్జెసే దగ్గర స్టార్టింగే 10% ఉంటుంది. ఇది శారదాంబ అనమాట, చాలా ఫేమస్ ఇది శారదాంబ. వీళ్ళకి చాలా థియేటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఒక గోల్డ్ షాప్ పెద్దది. చూడండి, ఎవరన్నా నరసరావుపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ కొనుక్కోండి చక్కగా. మేకింగ్ ఛార్జెస్ ఉండవు, కొంచెం తక్కువలో మీకు గోల్డ్ వచ్చేస్తుంది. ఇది శారదాంబ, ఇదే ఫేమస్. అన్నీ అవే ఉంటాయి, సిల్వర్, గోల్డ్. ఇది మెయిన్ ఏరియా అనమాట నరసరావుపేటకి. ఇది కొంచెం ముందుకెళ్తే మనకి క్లాక్ టవర్ వస్తుంది. ఇది క్లాక్ టవర్ అనమాట నరసరావుపేట. చూడండి, ఈ సందుల్లోకి వెళ్తే మనకి ఏంటంటే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మామూలుగా ఉండవు టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్న ఇళ్ళలో కూడా టిఫిన్ సెంటర్స్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. చూపిస్తాను. ఇక్కడ నుంచి అన్నీ మీకు టిఫిన్ సెంటర్స్ అనమాట. మీరు ఏ టైంలో వచ్చినా, మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా, నైట్ వచ్చినా, ఎప్పుడు పడితే అప్పుడు మీకు టిఫిన్ మామూలుగా ఉండవు. వెరైటీ టిఫిన్లు ఉంటాయి. విజయవాడ కూడా దొరకవు ఇవన్నీ, ఎక్కడ తింటాం. వీళ్ళకి కిచిడి ఉంటుంది పొద్దున్నే, ఆ కిచిడి సూపర్ ఉంటుంది. అది దినాలు వచ్చి మీరు ఇవి చూడండి, అన్ని టిఫిన్ సెంటర్స్. ఇక ఇక్కడ ఆంటీ ఉంటుంది, ఆంటీ దగ్గర అప్పుడు ఇక్కడేనా ఆంటీ దగ్గర అప్పుడు లెమన్ సోడా తాగుదాం. ఇక్కడ లెమన్ సోడా బాగుంటుంది, నీట్గా చక్కగా బాగా చేస్తారు ఆంటీ. చూడండి, ఇది చంద్ర షాపింగ్ మాల్ అనమాట. సూపర్ ఉంటుంది. బట్టలు అవన్నీ చాలామంది ఇక్కడే తీసుకుంటారు, చాలా ఫేమస్ నరసరావుపేట. బిల్ ఉంది అయితే అది కానీ చికెన్, మటన్, మైలు ముట్టి పూలు చూడండి భలే ఉన్నాయి, ఫ్రెష్గా కలర్స్గా. లెమన్ సోడా ముందు రెడీ అయిపోయింది. లెమన్ సోడా సాల్ట్ తక్కువ చోట్ల పట్టేసి ఇవి అనమాట నరసరావుపేటలో. ఇవన్నీ స్టీల్ సామాన్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. రాగి సామాన్లు ఇవన్నీ చూడండి. ఇక్కడ క్లాత్ మార్కెట్ ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. అన్ని క్లాత్ షాప్సే ఉంటాయి అన్నీ. చూడండి, అన్ని క్లాత్ షాప్స్ ఉంటాయి. చాలా
ఫేమస్ ఇది. అన్ని డ్రెస్సులు ఉంటాయి చూసుకోండి. డ్రెస్సులు చూడండి, డ్రెస్సులు నైటీలో డ్రెస్సులు చూడండి అందరూ చూడండి. అలా ఇది కోడలి శివప్రసాదరావు హాస్పిటల్ అనమాట. ఈయన ఉన్నప్పుడు నర్సరావుపేట బాగా డెవలప్ చేశారు. ఇక్కడ వీళ్ళకి స్టేడియం కూడా ఉంటుందని చెప్పారు కదా, పెద్ద స్టేడియం బాగా ఆడుకుంటారు అందరూ. అక్కడి కింద మీకు పుల్కా పాయింట్ అంట. ఇది స్వాతి బాగుంది. అంతేలే, ఇంకేం చూపించక్కర్లేదుగా మీ నర్సరావుపేటలో. ఇప్పుడే ఫ్రూట్స్ తీసుకుందాం. నాకు తెలిసి నర్సరావుపేట కన్నా విజయవాడలో కొనుక్కోవడం చాలా బెస్ట్. కాయలు అక్కడ 100కి 6-7 వేస్తే ఇక్కడ కిలో 100 రూపాయలు చెప్తున్నాడు. 3-4 వస్తున్నాయి. అక్కడైతే దగ్గర 6-7 కాయలు వస్తాయి. సో విజయవాడ చాలా బెస్ట్ అనిపించింది ఫ్రూట్స్ కొనుక్కోవడంలో.